హాయ్. సో చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకునే రోజుల్లో మన టీచర్స్ మనకి గుడ్ మేనర్స్, అలాగే టైం పంక్చువాలిటీ, గుడ్ హ్యాబిట్స్ గురించి మనకి ప్రత్యేకంగా టీచర్స్ టెక్స్ట్ బుక్కుల్లో లేకపోయినా కూడా కొన్ని విషయాలని ప్రత్యేకంగా పర్సనల్గా మనకి చెప్పారు. సో చెప్తూ ఉండేవాళ్ళు. అది మనకి అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది అండ్ మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఒకసారి రిమెంబర్ చేసుకుంటే, రివైజ్ చేసుకుంటే మీకు అవన్నీ గుర్తొస్తాయి. అందులో ప్రధానంగా టైంకి లెగాలి, టైం పంక్చువాలిటీ, టైం మేనర్స్ని పాటించాలి అండ్ ఫుడ్ టైంకి తినాలి అండ్ వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ ఖచ్చితంగా డైలీ చేయాలి అండ్ 5 ఖచ్చితంగా ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా డైరీ రూపంలో మనం రాసుకుంటే మన బ్రెయిన్ కొంత రిలీఫ్ని, అలాగే ఆ బ్రెయిన్కి ఒక 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 డోపమైన్ అనేటువంటి ఒక ఒక హార్మోన్ని రిలీజ్ అవడం వల్ల స్ట్రెస్ని కూడా రిలీజ్ చేస్తుంది అని కూడా టీచర్స్ మనకి చెప్పడం మనకు తెలిసిందే. అండ్ నేను మరొకసారి ఈ విషయాన్ని రిమైండ్ చేస్తున్నాను, ఎందుకంటే శాస్త్రీయంగా కూడా ఇది ప్రూవ్ అయింది దట్ డోపమైన్ అనేటువంటి హార్మోన్ ఏదైతే ఉంటుందో అది మనలో నుంచి రిలీజ్ అయినప్పుడల్లా మనం స్ట్రెస్ రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఆ డోపమైన్ అనే హార్మోన్ని మనం చేతితో కనుక ఒక పేపర్ మీద మీరు చాలా వరకు చూసుంటారు, చాలా సినిమాల్లో కూడా చూసుంటారు. పేపర్ మీద మీరు ఏమనుకుంటున్నారు, లేదా మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారా, మీరు ఎవరి మీద కోపంగా ఉంటే వాళ్ళ పేర్లు రాసి చించేయండి, లేదా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ఆ పేపర్ మీద రాసుకుని దాన్ని కాల్ చేయండి. ఇలాంటి డైలాగులన్నీ విని ఉంటారు. సో అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఏదన్నా సరే మన చేతికి పని చెప్పి మనం అనుకుంటున్నది అంటే మన బ్రెయిన్లో ఏదైతే అనుకుంటున్నామో అది పేపర్ మీద పెడితే కనుక మనకి ఆటోమేటిక్గా స్ట్రెస్ అనే లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా రిలీజ్ అయ్యి తగ్గుతాయంట, బికాస్ ఆఫ్ డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవడం వల్ల. సో డోపమైన్ అనే హార్మోన్ని మనలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ని అది రిలీజ్ అయినప్పుడల్లా మనకి ఆ లెవెల్స్ని తగ్గిస్తూ ఉంటుంది. సో హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చేతి రాత అనేది ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చేసిన తర్వాత అంతా కూడా కీప్యాడ్స్లో జరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కీప్యాడ్స్ మీద ఫింగర్ టిప్స్లో మనకు అన్నీ కూడా అందుతున్న నేపథ్యంలో ఎవరు కూడా డైరీస్ మెయింటైన్ చేయట్లేదు. ఎవరు కూడా రోజువారీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ నోట్ ప్యాడ్స్లో వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు తప్పితే, క్యాలిక్యులేటర్స్లో వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు తప్పితే ఎవరు కూడా పర్సనల్ డైరీస్ అనేవి మెయింటైన్ చేయట్లేదు. పర్సనల్ బుక్ లిస్ట్ అనేది వాళ్ళకి మెయింటైన్ చేయట్లేదు. సో ఇలా పర్సనల్ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి పర్సనల్గా హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మనం శ్రద్ధ అంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయంట అండ్ డోపమైన్ రిలీజ్ అవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయంట. సో అందరూ కూడా హ్యాండ్ రైటింగ్కి పని చెప్పండి, చేతికి పని చెప్పండి. మీరు అనుకున్నదల్లా కూడా రాయండి, నోట్ ప్యాడ్స్లో కీప్యాడ్ మీద టైప్ చేసి సేవ్ చేసుకోవడం కాదు. సో అట్లీస్ట్ డైరీ రాయడం అయినా అలవాటు చేసుకోండి. సైంటిఫికల్గా ఇది ప్రూవ్ అయిన విషయం కాబట్టి ఇది ఫాలో అయితే కనుక మనలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ని ఆటోమేటిక్గా మనం తగ్గించుకోవచ్చు.